సిక్స్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాము. మొదటిగా జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అక్కడి ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. అలానే సీఎం బృందం ఒసాకా రివర్ ఫ్రంట్ ని సందర్శిస్తుంది. వర్డ్ ఎక్స్ లో తెలంగాణ పెవిలియన్ ని సీఎం ప్రారంభిస్తారు. ఇక సెకండ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విదేశీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ భారత్ కి తిరిగి వస్తున్నారు. ఢిల్లీలో ఆయన పలువురు కేంద్ర మంత్రుల్ని కలుసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక థర్డ్ బ్రేకింగ్ న్యూస్, తిరుమలలో శారదాపీఠం భవనాన్ని అప్పగించాలని టీటీడీ నోటీసు సంబంధించి తిరుమలలోని విశాఖ శారదాపీఠం భవనాన్ని 15 రోజుల్లోగా అప్పగించామంటూ టీటీడీ నోటీసు ఇచ్చింది. నిబంధనలకి విరుద్ధంగా భవనాన్ని నిర్మించినట్లుగా దేవస్థానం గుర్తించింది. దీంతో మఠం ఖాళీ చేసి భవనాన్ని అప్పగించాలని టీటీడీ ఎస్టేట్ విభాగం ఈ నోటీసు ఇచ్చింది. ఫోర్త్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలకు సంబంధించి ఏపీ తెలంగాణలో అకాల వర్షాలకి రైతులు అపార నష్టాన్ని చవిచూస్తున్నారు. భీకర వర్షాలు, వడగండ్ల వాన వల్ల అన్నదాతకి ఎంత నష్టం వాటిల్లుతోందో వాళ్ళ ఆవేదన కళ్ళకు కట్టే విధంగా దృశ్యాలు కనిపిస్తున్నాయి. టీవీ9 డే లాంగ్ డ్రైవ్ లో మీకు చూపించబోతున్నాం తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అపార నష్టానికి సంబంధించి. ఫిఫ్త్ బ్రేకింగ్ న్యూస్, కాసేపట్లో భారత్ రాబోతున్నారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కాసేపట్లో భారత్ కి చేరుకుంటారు. ఆయన ఢిల్లీ, ఆగ్రా, జైపూర్ లో పర్యటిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రాత్రికి జేడీ వ్యాన్స్ దంపతులకు విందిస్తారు. సిక్స్త్ బ్రేకింగ్ న్యూస్, కెనడాలో మూడోసారి హిందూ ఆలయంపై ఫలస్తీనీయుల దాడికి సంబంధించి కెనడాలో ఖలిస్తానీయులు తమ వికృత చేష్టల్ని మరోసారి చాటుకున్నారు. సర్రేలోని లక్ష్మీనారాయణ ఆలయంపై విద్వేషపు రాతలు రాశారు. అయితే కెనడా హిందూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాత్రం ఈ దాడుల్ని ఖండించింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న 6 బిగ్ బ్రేకింగ్ న్యూస్.